విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం మూల ఉన్న వాళ్ళకి మే నెల అంతా ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం. తెలుగు సంప్రదాయం ప్రకారం మనం జన్మ నక్షత్రము మన జీవితంలో మార్పుల్ని కానీ, నిర్ణయాల్ని కానీ, కర్మ ఫలితాలపైన ప్రభావాన్ని కానీ చూపిస్తుంది. మరి మూలా నక్షత్రం వాళ్ళకి మూలం నుండి మార్పు తీసుకురావడం అనేటువంటి ప్రత్యేక లక్షణం ఉంటుంది. మే నెల మూల నక్షత్రం వాళ్ళకి మార్పు, క్లారిటీ, కొత్త దిశ ఇవన్నీ తీసుకొచ్చేటువంటి కాలం. మీరు గతంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. పని విధానం, టీం బాధ్యతలు మారొచ్చు. మొదట అసౌకర్యంగా అనిపించిన తర్వాత మీకు చాలా బాగా అనిపిస్తుంది. వ్యాపారస్తులకి ఈ నెలలో పాత విషయాల్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. లాభాలు రావాలి అంటే ప్లానింగ్ మార్చుకోవాలి. కొత్త స్ట్రాటజీలతో ముందుకెళ్ళాలి. ఆర్థికంగా ఈ నెల ఎక్కువ విషయాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు రావడం, కానీ నెల చివరిలో కొంత స్థిరత్వం వస్తుంది. కొత్త దశలో ఆలోచించడం కానీ, పాత తప్పుల్ని సరిదిద్దుకోవడం కానీ, ఉద్యోగంలో మార్పు ప్రయత్నం చేయడం కానీ, జీవితంలో క్లారిటీ పెరగడం కానీ, కొత్త ప్రారంభాలకు కానీ ఈ నెల చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే అనూహ్యమైనటువంటి మార్పుల వలన అసౌకర్యాలు కలగడం, ఖర్చులు పెరగడం, సంబంధాల్లో అపార్థాలు, మానసిక ఒత్తిడి ఇవి కూడా ఉంటాయి. ఇవి నష్టాలు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొన్ని విషయాల్లో మార్పులు అవసరం. ఆలోచనలను ఇతరులను వేరుగా అనిపిస్తాయి, కానీ ఓపికగా మాట్లాడితే కనుక కొంచెం వరకు సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. నడునొప్పి, కీళ్ళ సమస్యలు వ్యాయామంతో తప్పకుండా చేయాలి. మరి విద్య, యువతకు సంబంధించి స్టడీస్లో మార్పులు అవసరం. కొత్త పద్ధతిలో చదివితే కనుక మంచి మార్పులు వస్తాయి. మూల నక్షత్రం వాళ్ళు లోతుగా అన్వేషిస్తారు. లోతుగా ఆలోచించే శక్తి ఉంటుంది. నిజాలను తెలుసుకోవాలనే తపన ఉంటుంది. కష్టాలను తట్టుకునే ధైర్యం ఉంటుంది. కొత్త మార్గాల్ని సృష్టిస్తారు. కొన్నిసార్లు తీవ్రంగా స్పందిస్తారు. ఇతరులను త్వరగా అర్థం చేసుకోలేకపోవడం, ఒంటరిగా ఉండాలనిపించడం, నిర్ణయాల్లో కఠినత్వము వీటి వల్ల కొంత ఇబ్బంది పడతారు అన్నమాట. అయితే ఈ నెలలో మార్పులను అంగీకరించడం ద్వారా, మీరు ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా, మీ ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను అందుకుంటారు. గురువారం రోజున దక్షిణామూర్తి పూజ చేయండి. పసుపు కానీ, శనగల్ని కానీ దానం చేయండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే అనేటువంటి మంత్రాన్ని పఠించండి. చక్కటి ఫలితాలు ఉంటాయి. నమస్తే.